అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓటు రాజకీయం కోసం ప్రజలను తప్పుదో పట్టించడం కానీ సభ్యతగా లేదు, సంస్కారంగా లేదు. అది నీకు మంచిది కాదు. మేము రైతు పక్షాలలో పడి రైతు పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు కానీ రైతుకు అండగానిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఏదైతే చేయదలుచుకుందో తప్పకుండా చేసే ప్రభుత్వం. కానీ ఈ మధ్యకాలం ఒక వారం రోజులు ఒక్కసారి అర్థం చేసుకో. అక్కడ ఎంపీ గారు రఘునందన్ రావు ఏం మాట్లాడో అర్థం చేసుకో. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అక్కడ కొంచెం జరిగింది వాస్తవం, అది త్వరలో వస్తాయి అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. గత 20 రోజుల క్రితం ఇచ్చాడు. మరి నీకెందుకు లేదా? ప్రజల కంటే తెలుగు ఇబ్బంది పడుతున్నారు, మరి నువ్వెందుకు లేదు? సత్ప్రవర్తనగా మాట్లాడి సత్ప్రవర్తనగా ప్రజల్లో మరణ పొందు. కానీ ఇట్లాంటి వక్రబుద్ధి చూపించి ప్రజల్లో మరణ పొందాలని ఆలోచన తీసుకురావని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మేలు చేసే ప్రభుత్వం, రైతులు తప్పకుండా ఆదుకునే ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మేము గుర్తు చేస్తూ మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నాయకులు చేసిన ధర్నాను రైతు ధర్నాగా అభివర్ణించడం బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచేటు. ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్య ఇది, రాష్ట్రంలో సమస్య కాదు ఇది. దేశంలో ప్రధాన సమస్య యూరియా సమస్య, రైతాంగానికి అవసరమయ్యే, వ్యవసాయానికి అవసరమయ్యే సమస్య. ఇది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మన బీజేపీ ప్రజాప్రతినిధులు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఇది ఆపరేషన్ సింధూరు యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సిన యూరియా కొంత ఆలస్యం జరిగింది. అందులో భాగంగా మళ్ళా మనకు అధిక వర్షాలు ఉండలు, వరదల వల్ల, వర్ష పరిస్థితుల వల్ల మనకు కొంత లేట్ అయింది. ఇది కనీస జ్ఞానం లేని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీన్ని ఆయన రాజకీయ లబ్ధి కొరకు, ఆయన రాజకీయ ఉనికి చాటుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది రాష్ట్రంలో. దాన్ని స్థానిక సంస్థల స్టంట్గా ఆయన ప్రారంభించడం దీనికి సిగ్గుచాటు. రైతుల పక్షాన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్లో రైతులకు బయట వేసి జైలుకు తీసుకువెళ్ళిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అవన్నీ మర్చిపోయి 1,00,000 రుణమాఫీ ఏకకాలంలో ఉన్నాడు. దాన్ని 4 విడతలు చేస్తే ఎవరికి అయిందో అర్థం కాని పరిస్థితి. రైతు పక్షపాతి అంటే కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసుడు, రేవంత్ రెడ్డి అసమర్థత వల్లనే ఈరోజు యూరియా రాష్ట్రానికి ప్రాబ్లం జరిగినారు. పక్క రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది ప్రధాన సమస్య. ఇది కనీస అవగాహన లేకుండా రాజకీయ మనుగడ కోసమే ఎర్రబెల్లి ఆడే డ్రామా ఇది. నీకు బీజేపీతో నీ చీకటి ఒప్పందం ఉందో నిన్న బట్టబయలేదు మండల ప్రజలకు. నువ్వు కనీసం బాధ్యత వహించాల్సిన బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ పార్టీని కానీ ఒక మాట విమర్శించకపోవడం, పూర్తి బాధ్యత వహించాల్సిన కేంద్రాన్ని ఒక మాట అనకపోవడం, నువ్వు త్వరలో బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నందువల్ల వాళ్ళతో సహాయత కుదుర్చుకొని రేవంత్ రెడ్డిని బదనం చేసి ప్రజాప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న పెట్టిన ధర్మం ఇది. పూర్తి స్థాయి రైతులనే ముఖ్యమైన రైతు వేదిక దగ్గర బస్తాల కొరకు నిజమైన రైతులే నవ్వుకుంటారు. నీకు కేంద్రాన్ని కూడా ప్రశ్నించే అధికారం లేకుండా, ఒక ఎంపీని కూడా గెలవనీయకుండా తెలంగాణ రైతాంగం కంకణం కట్టుకొని నిన్ను పక్కవదలడం జరిగింది. అయినా మీ వక్రబుద్ధి మానుకొని ప్రభుత్వం మీద చెడు పేరు తీసుకొచ్చే విధంగా చేస్తే ఇంకోసారి మాత్రం సహించాం. ఖబర్దారు. జై జవాన్, జై కిసాన్. కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంచి రేవంత్ రెడ్డి వరకు రైతులకు వేలు ఒనగూర్చే కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. కరెంటు బిల్లులు మాఫీ, రుణమాఫీ, మిగతా చెప్పుకుంటపోతే కొల్లలు. అసలు నువ్వు చేసిన ఘనత ఏదో ఒక్కసారి చెప్పగలుగుతావా? చెప్పితే నీకు ముఖం ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఏ సెంటర్ చెప్తావో నువ్వు చెప్పు. మేము కూడా చర్చ కూర్చుంటాం. నువ్వేమేమి చేసినావు, మీడియాతోనేం మాట్లాడినావు, రైతు బంధు గురించి, ఇంకా మరలా మిగతా కార్యక్రమాలు నువ్వు ఎన్ని అబద్ధం కూతలు కూసినావో మేము నీకు ధీటుగా మేము చెప్పగలుగుతాం. మాది మేము చెప్పింది వంకరైతే నీ ముందే తల వంచుకొని నీ కాలు మొక్తాం. మరి నువ్వే కూర్చుంటావా అనేది కూడా చెప్పాలి. ఒకటి, నిన్ను చీదరించి చీకొట్టి 1,00,000 ఓట్ల మెజారిటీతోని జనము నిన్ను కూసుండబెడితే సిగ్గు లేకుండా తగదునమ్మా అని ఇడగల్ల జగనం గుర్తించాలనే ఉద్దేశంతో నువ్వు పాకులాడుతున్నావు. కానీ ఆ పాకులాట మొత్తం శూన్యము, అది పనికిరాంది. నువ్వేం వేసినా కానీ జనం చిదరించిండ్రు. నేను ఇంటికాడ కూర్చుండబెట్టి అంత మాత్రం అట్టనే ఉండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డీజే మరి ఆ వినాయకుల కాడ, బొడ్డెమ్మల కాడ డీజేలు ఇచ్చి మరి దయన్న పాటలు పెట్టుమని ఒకటి ఈ కుళ్ళిన రాజకీయాలు కాంగ్రెస్ చేయబోదు కూడా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.